గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, అలాగే మనం అసలు ఎందుకు ఓపెన్ చేయాలి, దాన్ని ఓపెన్ చేసి మనం ఎందులో ఓపెన్ చేయాలి, ఎలా ఎలా కొనాలి, మనం షేర్స్ ఎలా తీసుకోవాలి, మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి డీమ్యాట్ అకౌంట్ అంటే మనకి డీమ్యాట్ అకౌంట్ మనం షేర్స్ అనేది కొనాలి అనుకుంటే గనక మనకు డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఆ డీమ్యాట్ అకౌంట్ ఉంటే కానీ మనకైతే గనక షేర్స్ అనేవి మనం కొనుక్కోవడానికి వీలుబాటుగా ఉంటుంది అనమాట. మనం ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. ఇది ఉంటే మనం ఏ షేర్స్ అయినా సరే కొనాలన్నా మనం అమ్మాలన్నా ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలన్నమాట. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? ఈ డీమ్యాట్ అకౌంట్ అంటే మనకి ఒక ఏదైనా మనం ఇప్పుడు ఇదివరకు పాతకాలంలో పేపర్స్ అంటే మనకి షేర్స్ని పేపర్స్లో మనకు ఒక వీటిలో భద్రపరిచి వాటిల్లో మనకి అమ్మడం కొనుగోలు చేసినప్పుడు ఆ పేపర్లో ఉండే అనమాట. ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఏంటి, డిజిటలైజ్ అనమాట. అంటే మనం పేపర్లెస్ అనమాట. పేపర్లెస్ ద్వారా ఈ డీమ్యాట్ అకౌంట్లో మనకి షేర్స్ అనేవి డిమాడ్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా ఏంటంటే వాళ్ళు వాటిని ఆ షేర్స్ని ఈ డీమ్యాట్ అకౌంట్లో భద్రపరుస్తారనమాట. మనకంటే డిజిటలైజ్డ్ అనమాట, అంతే. ఆ డిజిటలైజ్లో భద్రపరిచే వాళ్ళు ఇలా చాలా ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. మనకు అసలు షేర్స్ అనేవి మనకి ఈ ఏ షేర్ అయినా సరే ఎవరో ఇప్పుడు మనకి సపోజ్ ఊరినే ఎగ్జాంపుల్గా ఒక రైతు పంట పండించాడు అనుకోండి, ఆ పంటను మనం డైరెక్ట్గా మనం వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి కొనం. ఆ మధ్యలో మీడియేటర్ ఉంటాడు కదా, బ్రోకర్ అంటాం. ఆ బ్రోకర్ సంస్థలే ఇవన్నీ అనమాట. ఇలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా మనం ఎప్పుడైనా కానీ మనం ఇదిగోండి ఈ డీమ్యాట్ అకౌంట్లో మనం ఎప్పుడైనా ఇలాంటి ఇప్పుడు ఇక్కడ చూడండి, జీరోదా, అప్స్టాక్స్, యాంజిల్ వన్, 5 years, గ్రో, పేటిఎం, కోటక్, ఇలా కోటక్ నియో అని ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఐసిఐసి తర్వాత ఇంకా వేరే చాలా చాలా కూడా మనకి ఎంస్టాక్ అని ఇలా బోల్డ్ ఉన్నాయి అనమాట. ఇలా డీమ్యాట్ అకౌంట్లు మన మోతీలాల్ ఓస్వాల్ అని ఇలా చాలా మంది ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మనం ఎప్పుడు కూడా ఏం చూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్, మనకున్న పెద్ద జబ్బు ఏంటో చెప్పన, ఫ్రీ అనమాట. ఎప్పుడు మన జీవితం అంతా కూడా ఇదే, మన లైఫ్ అంతా ఈ ఫ్రీ ఈ ఫ్రీ వెనకాలే పరిగెడతా ఉంటాం. ఎవడైతే ఫ్రీగా ఇస్తాడు వాడి దగ్గర మనం ఓపెన్ చేసుకుందాం అనుకుంటాం. ఇక్కడే మనం ఏమవుతామో తెలుసా ఫ్రెండ్స్, మనం ఈ ఫ్రీ వెనకాల ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ దెబ్బ అయిపోతాం అనమాట. ఫస్టే దెబ్బ అయిపోతాం. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్రీగా ఏది ఇవ్వడం ఫ్రెండ్స్. ఆ పిచ్చి భ్రమల్లో మీరు బతికినంతకాలం మీరెప్పుడు కూడా ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా ఏది ఇవ్వడు, ఇది మాత్రం నిజం. ఉచితంగా వచ్చింది ఎప్పుడు తీసుకోబాకండి. అది తీసుకుంటే మీరు ఉన్నదాన్ని కూడా కోల్పోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం నేర్చుకునే ఇయే ఫ్రెండ్స్. అసలు అది ఎందుకు ఎలా జరుగుద్ది, ఇప్పుడు మేము ఇవన్నీ చూసి అనుభవమే ఫ్రెండ్స్. మేము చెప్పేది ఏంటంటే 15 సంవత్సరాల నుంచి వాటిని స్టడీ చేసి వాటిని అన్నిటినీ ఎంతో పరిశీలించి, మాలాగా మీరు కూడా ఏ ట్రైనింగ్ తీసుకోకుండా మీరు గెట్న అవ్వలేరు. మేము కూడా చాలా సార్లు ట్రైనింగ్ అయ్యి తర్వాత ఇంకా బోర్డు రీసెర్చ్ చేసి ఇవన్నీ చేసే మీకు అందిస్తున్నాం. ఇవన్నీ ఏదో ఊరికే గాలికి చెప్పడం కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రీ అనే దానికి ఎప్పుడైతే వెళ్తారో మీరు ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఉచితం అనే దాని అమ్మటం మీరు ఎప్పుడైతే పడతారో మీరు ఫెయిల్యూర్ అవుతారు అనమాట. అది మనకి దీంట్లో ఇంకా నేను కొన్ని మెన్షన్ చేయలే, ఎంస్టాక్ ఇవన్నీ అసలు వీటినన్నిటినీ కూడా ఇలాంటి చాలా ఉన్నాయి అన్నమాట. ఫ్రీ అనమాట. ఫస్ట్ ఎంతో 1199, 1200 కడితే ఇక లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. ఈ ఫ్రీకి ఎప్పుడైతే మీరు అలవాటు పడతారో
మీరు అగాధంలోకి వెళ్ళిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచితం అనే దాని వెనకమాల మాత్రం మీరు ఎప్పుడు వెళ్ళకండి. ఫ్రీగా వచ్చేది ఏది తీసుకోకండి. ఫ్రీగా ఎవ్వడో ఏది ఇవ్వడో ఈ ప్రపంచంలో. ఉచితంగా ఏది దొరకదో, ఏది రాదు. మీరు వెళ్ళి వర్క్ ఎవరికన్నా ఫ్రీగా చేసి పెడతారా? మీరేం చేస్తారు? వర్క్ చేసి మన బిజినెస్ పెరగడానికి మనం ఒక ఎరేస్తాం, గుర్తుంది కదా, స్కాల్ పౌడర్. అలా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా ఏది రాదు, ఫ్రీగా ఏది ఊరికే ఎవరో ఎవరు ఫ్రెండ్స్. మనం అందుకనే ఎప్పుడైనా పెయిడ్, అంటే మనకి పెయిడ్ ఉన్నవే ఉన్నవాటిలో మంచిది మనం ఎత్తుకోవాలన్నమాట. అది అది ఏదైనా కావచ్చు. ఉన్న దానిలో మనం మంచిదాన్ని మనం ఎంచుకుని దాంట్లో మనం అందుకే ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకోకుండా ఏదో ఈ గుడ్డెది చేయబడినట్టు ఆర్థిక మాధ్యమాల్లో ఆటల్లో వీటిలో చూసి ఎవరైనా సరే మామూలుగా ఇప్పుడు మనకి వాటిలో ఈ లింక్ ద్వారా ఆ లింక్ ద్వారా వాళ్ళకి ఏంటంటే ఏదో 500 1000 రూపాయలు రెఫరల్ కోడ్స్ ద్వారా వెళ్తే వస్తాయని. మనం ఎప్పుడు అలాంటి చెత్త పనులు చేయకూడదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెఫరల్ కోడ్ ద్వారా దానివల్ల వాళ్ళకి 500 వస్తాయి, కానీ మనకి మన డబ్బులు మన జీవితం అన్ని సర్వనాశనం అయిపోతాయి అనమాట. అది అందుకనే ఎప్పుడు ఉచితంగా వచ్చింది ఏది తీసుకోబాకండి. మనం మంచి ఫ్యూచర్ ఉండాలి దానికి. అది పర్ఫెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా పనిచేయాలన్నమాట. పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి. పర్ఫెక్ట్ వర్క్ అనేది అవ్వాలన్నమాట. అలాంటి దాన్ని మనం ఫస్ట్ ఎంచుకోవాలన్నమాట. అది పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేదాన్ని మనం ఎంచుకోవాలి. ఆ డీమ్యాట్ అకౌంట్ తీసుకోవడంలో కూడా మనం ఫస్ట్ ఇక్కడ కనుక ఈ డీమ్యాట్ అకౌంట్ తీసుకోవడంలో ఫెయిల్ అయ్యామనుకోండి ఫ్రెండ్స్, ఈ ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూరే మనకి ఫస్ట్ ఫెయిల్యూర్ అనమాట. ఇది తీసుకోవడంలో కనుక మనం పర్ఫెక్ట్గా లేకపోతే ఫస్ట్ ఫెయిల్యూర్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నీకు ఫస్ట్ ఫెయిల్యూర్ ఇక్కడి నుంచే మొదలవుద్ది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి ఈ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మనం అంటే మనం ఏంటి, డీమ్యాట్ అకౌంట్ వీళ్ళు ఎవరంటే మనకి జస్ట్ మీడియేటర్స్ అనమాట. అంటే మనకు ఒక బ్రోకర్స్ అనమాట, అంతే. మీడియేటర్స్ అంటే మనకి బ్రోకర్స్ అనమాట. బ్రోకర్స్ మనకి ఇవన్నీ కూడా అంటే మనం ట్రేడ్ చేసే ఏంటి, మనకి ట్రేడ్ చేసేవి ఏమేమి ఉంటాయంటే బిఎస్సి అనమాట. తర్వాత మనకి ఎన్ఎస్సి అలాగే ఎంసీఎక్స్ ఇలా 3 మనకు ఉన్నాయి అనమాట. ఈ మూడిట్లో బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. అలాగే ఎంసీఎక్స్ అంటే మనకేంటి, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అనమాట. కమోడిటీ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అనమాట. ఇలా మనకేంటంటే వీటిలో మనం ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. వీటిలో మనం షేర్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేయాలన్నమాట. ఇవి కొనడం కానీ అమ్మడం కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి చేయలేం కాబట్టి ఈ బ్రోకర్ అంటే మనకి ఇక్కడ ఉండే ఈ బ్రోకర్స్ ద్వారా మనం అక్కడ మన షేర్స్ కొని ఆ డీమ్యాట్ అకౌంట్లో మనకి ఆ డీమ్యాట్ అకౌంట్లో ఆ షేర్స్ ఉండడం, మళ్ళీ వాటిని మళ్ళీ అమ్మేస్తే మళ్ళీ ఆ క్యాష్ వచ్చి ఆ డీమ్యాట్ అకౌంట్లో పడడం. అంటే షేర్స్ కొనడం అమ్మడం, ఆ క్యాష్ అందులోంచి మనం మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనమైతే షేర్స్ని కొనడం అమ్మడం ఇలా ఈ బిఎస్సిలో చేయొచ్చు, ఎన్ఎస్సిలో చేయొచ్చు, ఎంసీఎక్స్లో చేయొచ్చు. ఇలా ఈ మూడిట్లో కూడా మనం షేర్స్ని కొనొచ్చు అమ్మొచ్చు. తర్వాత మనం సిప్ ఇన్వెస్ట్మెంట్స్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే మనం అవన్నీ కూడా ఇలా మనం ఒక మంచి అకౌంట్ని అంటే మనం థర్డ్ పార్టీ అకౌంట్స్ని
లేకపోతే ఈ ఫ్రీ అకౌంట్స్ తర్వాత మనకి సరిగ్గా వర్క్ అవని, అంటే మనకి ఎక్కువ ఫ్యూచర్స్ లేని మనకి అలాంటివన్నీ కూడా మనం చూస్ చేసుకుంటే మనం ఇబ్బందులు పడతాం అనమాట. అది అందుకని వీటిల్లో బెస్ట్ అకౌంట్ ఏదనేది మీరు చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకోవాలంటే మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఆ ట్రైనింగ్ మీకు ఇచ్చే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సజెషన్ చేస్తారు. ఆ సజెషన్ చేసిన వాటిలోనే మీరు బెస్ట్ అనే దాన్ని మీరు ఎంచుకోవడం జరగాలి ఫ్రెండ్స్. అలా జరిగితే కనుక మీకు అప్పుడు ఏమన్నా సరే మీరు షేర్స్ కొనడం అమ్మడం అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతారనమాట. అలా మీరు ఆ షేర్ అంటే మనం ఆ అకౌంట్ అనేది తీసుకోవడానికి మనకి ఏమేం కావాలి అంటే మనకి పెద్ద ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అంతే. ఈ 3 ఉంటే చాలన్నమాట. మనం సింపుల్గా మనం దాన్ని జస్ట్ మనం ఒక 1 అవర్లోనే మనం డిమ్యాట్ అకౌంట్ని అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు అనమాట. 1 అవర్లోనే దాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇదివరకు ఏంటంటే మనకు లేట్ అయ్యాయి, ఇప్పుడు ఎమ్మటనే కూడా వాళ్ళు యాక్టివేట్ చేసేస్తున్నారు అనమాట. డిమ్యాట్ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇలా మనం 1 అవర్లోనే తీసేసుకుని తర్వాత మనకు అది ఒక 2-3 అవర్స్ యాక్టివేషన్ టైం ఉంటుంది. ఆ యాక్టివేషన్ టైము అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా మనం ఇక షేర్స్ కొనడం అమ్మడం ఇవన్నీ కూడా మనం ఆ డిమ్యాట్ అకౌంట్లోనే కొనడం అమ్మడం అన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. ఆ డిమ్యాట్ అకౌంట్లో చేసుకోవచ్చు. ఇలా మనం షేర్స్ని కొనడం అమ్మడం ఈ రకంగా చేసి మనం ఏం చేయొచ్చు అంటే వీటిల్లో మనం బై అంటే షేరు కొనడం, అంటే దీన్నే బుల్లిష్ అంటారు, అంటే బుల్. తర్వాత మనకి సెల్ అనమాట, అంటే అమ్మడం. సెల్ అంటే ఏంటి? అమ్మడం అనమాట. ఇది బేరిష్ అనమాట, బేరిష్. అలా అంటే ఏంటి? మనం ఏ షేర్నైనా బై చేసి మనకు లాభం వచ్చినప్పుడు సెల్ చేసుకోవచ్చు. అలాగే సెల్ చేసి కూడా లాభం అంటే ఏంటి? పైకి కొనొచ్చు, కిందకి కొనొచ్చు, అంటే మన ఇష్టం అనమాట. మనం పైకైనా కొనొచ్చు, కిందకైనా కొనొచ్చు అనమాట. మనం ఈ పైకైనా కిందకైనా మనకి ఎలా అయినా సరే మనకు లాభం వచ్చినప్పుడు మనం సెల్ చేసి బై చేయొచ్చు, బై చేసి సెల్ చేయొచ్చు. మనకేంటంటే మనం ఇలా ఇంట్రాడేలో చేయగలుగుతాం. అలాగే మనం ఇంట్రాడేలో కాకపోయినా పొజిషనల్ ట్రేడింగ్లో అయినా కూడా మనకి బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ వాటిలో వీటిలో కూడా మనకు ఉందన్నమాట. అది ఇలా మనకేంటంటే ఈ రకంగా మనం ఏదైనా అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది అన్నప్పుడు బై చేసి పెరిగాక మనం అమ్మేయచ్చు. అలాగే షేర్ ప్రైస్ పడిపోతుంది అనుకున్నప్పుడు సెల్ చేసి ఇంకా కాస్త పడిపోయిన తర్వాత మనం మళ్ళీ బై చేసేసి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు అనమాట. అయితే ఈ రకంగా మనం చేసేటప్పుడు ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాలన్నమాట. అలా తీసుకోకుండా మీరు ఎంటర్ అయితే కనుక మీరేమవుతారంటే ఉన్న డబ్బులు ఉడ్చుకుపోతాయి అన్నమాట. ఎందుకంటే ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా వీటిల్లో దిగినోళ్ళు ఎవ్వరూ కూడా సక్సెస్ అవ్వరండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వరు. ఎందుకంటే అందుకే చూడండి, ట్రేడింగ్లో నష్టపోయేవాళ్ళు 100కి 99 మంది లాస్ అవుతున్నారు అనమాట. 100కి 99 మంది నష్టపోతున్నారు, 100కి 99 మంది. ఓన్లీ ఒక్కరు మాత్రమే సక్సెస్ అనమాట, 1% మాత్రమే సక్సెస్. ఎందువల్ల అంటే వీళ్ళందరూ ఈ 99 మంది ఉన్నారు చూసారు, వీళ్ళు ట్రైనింగ్ తీసుకోరు. ఈ 1% అన్న వాళ్ళు మాత్రమే ట్రైనింగ్ తీసుకుంటారు, వాళ్ళే సక్సెస్ అవుతారు. ఈ 99 ఫ్రీ. మనకున్న దరిద్రం ఏంటంటే ఫ్రీ అనమాట, ఉచితంగా ఏదన్నా వచ్చేయాలి. ఉట్టి గ్యాలమ్ములు వేసుకుని చెరులో చేపను పట్టగలమా ఫ్రెండ్స్? పట్టలేం. ముందు దానికి ఎర పెట్టాలి, ఎర పెడితే చేప ఊరికే పడుద్ది. ఆ ఎర పెట్టేవాళ్ళే ఈ 1% అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ 99% వీళ్ళు ఎర పెట్టకుండా చేపను పడదాం అనుకుంటారు. వీళ్ళు ఉన్న అసలు చేపను పట్టలేకపోవడంతో సహా వీళ్ళ టైము డబ్బులు అన్నీ కూడా మొత్తం
జీరో అయిపోతారు. ఇంకా ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి అవి తెచ్చి ఈ తెచ్చి ఇంకా ఈ పిచ్చి ఆశల్లో పడిపోయి ఇంకా పెడుతూనే ఉంటారనమాట. అందుకని ఎవరైనా సరే ఏదన్నా పని చేసేటప్పుడు 10 సార్లు ఆలోచించుకుని ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుని చేయండి. ఖచ్చితంగా 100కి నేను చెప్తున్నా ఫ్రెండ్స్, 100కి 100%, 100కి 100% సక్సెస్ ఉంది దీంట్లో. 100కి 100 సక్సెస్ ఉంది. మన చేతగానితనంతో మనం డబ్బులు పోగొట్టుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే నిజంగా ఈ టైంలో ఇదివరకు షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా నానా బాధలు పడేవాళ్ళం. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం నేను మా నాన్నతో వెళ్ళి ఆ షేర్స్ అమ్మడానికి మా నాన్నగారు కొన్న షేర్స్ అమ్మడానికి నేను చాలా బాధలు పడి బోర్డంతసేపు నుంచుని చేతులు కట్టుకుని అక్కడ నుంచుని ఆఫీసుల చుట్టూ తిరిగాం 25-30 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎంత హాయి ఫ్రెండ్స్ అసలు. ఇలా ఒక చేత్తో కొని మళ్ళీ ఒక నిమిషంలో కొని ఒక అర నిమిషంలో